సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసే భారతదేశ నిర్ణయంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రయోజనాల కోసం అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామన్న ఖవాజా కామెంట్స్ను ఖండించింది. ఇస్లామాబాద్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నిస్సహాయ ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రక్షణ మంత్రి కవ్వింపు మాటలకు దిగుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటనలో తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసే భారతదేశ నిర్ణయంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రయోజనాల కోసం అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామన్న ఖవాజా కామెంట్స్ను ఖండించింది. ఇస్లామాబాద్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నిస్సహాయ ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రక్షణ మంత్రి కవ్వింపు మాటలకు దిగుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పాక్ రక్షణ మంత్రి ఎందుకు వ్యాఖ్యలు చేశారు? దీనిపై మన భారతదేశ రక్షణ శాఖ ఏ విధంగా స్పందించింది? దాదాపు పాకిస్తాన్ 24 గంటల క్రితంగా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో అటు పాకిస్తాన్ విదేశాంగ చేసినటువంటి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు భారత్ ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపు క్రితంగా అధికారికంగా ఇటు మన భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇస్లామాబాద్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చేస్తున్నటువంటి నిస్సహాయటువంటి స్టేట్మెంట్ ఈ దేశమే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రపంచ దృష్టిలో తన యొక్క ఏదైతే చేసేటటువంటి వైఫల్యాలు ప్రపంచానికి తెలియకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే భారత్ పై ఇక యుద్ధమే అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేయడానికి, ప్రపంచంలో తన ఒక హీరో అని చూయించుకోవడానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది కూడా పాకిస్తాన్ ఇది వైఫల్యమే అంటూ కూడా ఇటు భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలకంగా కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు సింధు నది జలాలపై సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో సింధు నది జలాలను నిలుపుదల చేస్తే ఖచ్చితంగా భారత్ పై ఇక యుద్ధమే అన్నటువంటి వ్యాఖ్యలకు ధీటైనటువంటి భారత్ ఇచ్చినటువంటి సమాధానం. ఖచ్చితంగా పహల్గావ్ దాడిలో ఏదైతే పాకిస్తాన్ నేలమట్టమైంది అప్పుడు ఆల్రెడీ భారత్ యొక్క ప్రభావం ఏంటిదో పాకిస్తాన్ తెలిసి వచ్చింది. అయినా ఇప్పుడు మరొకసారి కీలక ప్రకటన చేసి కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఇక అంటే చేసేటటువంటి వ్యాఖ్యలకు అనుకోవచ్చు, ఏదైనా యుద్ధానికి సిద్ధమే అంటూ కూడా కయ్యానికి కాలు దువ్వితే ఖచ్చితంగా బార్డర్ లో ఉండేటటువంటి మన సైనికులే జవాబు చెప్తారు. కానీ పాకిస్తాన్ ఇచ్చేటటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ అనుకో వాటి ఖచ్చితంగా పాకిస్తాన్ వైఫల్యమే ఈ విధంగా వారి యొక్క అంటే మానవ హక్కుల ఉల్లంఘన నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కొరకే. ఎందుకంటే అక్కడ మనకు ఇక్కడ పీఓకే బార్డర్ లో చాలా మంది అక్కడ ఉండేటటువంటి వారిపై ప్రతి దాడులు ఒకవైపు జరుగుతుంది. అలాంటి దాడులను ప్రపంచానికి తెలియకుండా ఉండడం కొరకు భారత్ యొక్క ఇష్యూని ఎత్తి అంటే భారత్ కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకొని దానికి ప్రపంచం దృష్టిలో తాను హీరో అని చూపించడం కొరకే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ పీఓకే బార్డర్ లో అక్కడ నరమేధం జరుగుతున్నటువంటిది. అక్కడ ప్రస్తుతము చాలా మందిపై దాడులు కొన్ని అంటే దాదాపు 100 మందికి పైగా కూడా గత వారం రోజుల క్రితంగా జరిగినటువంటి దాడులను కూడా మనం చూసాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కొరకే పాకిస్తాన్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ అని చెప్పవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘన నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కొరకే ఈ విధమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ అంటూ కూడా ఇటు మన భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటన. రైట్, థ్యాంక్ యూ కళ.